ప్రముఖ క్రికెటర్ పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధు భార్య గౌరీ కౌర్ స్టేజ్ 4 క్యాన్సర్ను చేయించారు. గౌరీ కౌర్ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. ఆమెకు జీవించే అవకాశాలు కేవలం 3% మాత్రమే అన్నారు. అయినా నవజోత్ సింగ్ సిద్ధు మాత్రం ఆశలు వదులుకోలేదు. ఆమె ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేశారు. నిమ్మరసం, పచ్చి పసుపు, అలాగే యాపిల్ సైడర్ వినిగర్, వేపాకులు, తులసిని మాత్రమే అందించారు. ఈ డైట్ కేవలం 40 రోజుల్లోనే ఆమెకు క్యాన్సర్ నుంచి విముక్తి రాని చేసింది. ఈ విషయాన్ని ఆయన మీడియా ముందు అందరికీ వివరించారు. తాను చెప్పే ఈ విషయం చాలా మందికి నమ్మశక్యంగా ఉండదని, కానీ ఇదే నిజమన్నారు నవజోత్ సిద్ధు. बेसिक चीज है, ये स्वाद है 20 सेकंड के लिए, और ये मशीन है 24 घंटे। तुम 20 सेकंड के स्वाद के लिए 24 घंटे मशीन खराब रखते हो। मैं जेल से छूट के आया तो इसका ऑपरेशन हो गया, केमोथेरेपी हुई, बेटे की शादी में शी मिस्ड द रेडिएशन, द कैंसर केम बैक। आई विल टॉक अबाउट हाउ शी केम बैक, द डाइट दैट वी गेव हर। स्टार्टेड द डे विद नींबू पानी, उसके साथ कच्ची हल्दी, उसके साथ एक लहसुन, सेब का सिरका, उसके आधा घंटा बाद 10-12 नीम के पत्ते, और इसमें कोई पैसे नहीं लगते। नीम के पत्ते, तुलसी से ग्रीन ब्लड कहते हैं। और सबसे तकड़ी दवाई कैंसर की, कड़वे और खट्टे तत्व, बेरीज, सिनेमम के साथ काली मिर्ची, लौंग, छोटी इलायची, इसको उबाल के इतना सा गुड़, बस वही इसका शुगर थी, बस इतना सा गुड़ उसमें डाल के वो चाय। उसके बाद नट्स, सफेद पेठे का जूस, और एक ग्लास जूस का जिसमें बीटरूट, चुकंदर, गाजर और एक आंवला था। फिर रात को 7-7:30 जैसे ही दिन छिपा, नो राइस, नो रोटी, किनोआ, द ओनली ग्रेन विच इज एंटी इन्फ्लेमेशन एंड एंटी कैंसर। शी वॉज गिवन वाटर विच हैड pH लेवल्स ऑफ 7। ये सब तो इंपॉर्टेंट चीज है, सब तो जरूरी चीज है, क्योंकि 72% ਤੁਹਾਡੇ शरीर का हिस्सा, आपके जिस्म का जो 72% वॉल्यूम है वो पानी है। ऑपरेशन हुआ दूसरा, इट वॉज वन ऑफ इट्स काइंड ऑपरेशन, क्योंकि पीछे से फ्लैप उठा नहीं सकते थे, तो उठा के मसल ही पूरा चेंज करके यहाँ लगा दिया, लाइव मसल था। 45-50 days after that operation, the PET scan was done, not a single cell of radiant cancer, जो जिसे cyst कहते हैं, एक भी नहीं। ये इना जी करता भी मैं कुछ चटपटा खावा, कुरकुरे बड़ा कुछ है। एक दिन चिप्स के पैकेट चक ले और लुको के ले, वो जब लुको के छुपा के लाई, यहाँ जब खुला मैं कहता दिखाओ भी बैग, 3-4 डिगे तार। तो कई बार पेशेंट जो है ना वो बाज नहीं आता, वो कहीं ना कहीं थोड़ा बहुत इस उम्र में भी वो, लेकिन वहां पे आपको स्ट्रिक्ट होना पड़ेगा, कुछ पाने के लिए कुछ खोना पड़ेगा। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, నవజ్యోతి సిద్ధు అని పేరు తెలియని వాళ్ళంటూ ఆంధ్రప్రదేశ్ లో గానీ, భారతదేశ వ్యాప్తంగా గానీ, ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో గానీ ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. భారతదేశానికి సంబంధించి క్రికెట్ లో విశేష సేవలు అందించిన వ్యక్తిగా నవజ్యోతి సిద్ధు మొదటిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. అలాగే ఆ తర్వాత పంజాబ్ ఎలక్షన్స్ కి సంబంధించి ఎన్నికల్లో కీలకమైన వ్యక్తిగా నిలిచారు. అలాగే ఒకానొక టైంలో పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా బరిలోకి దిగే అవకాశాలు ఉన్న వ్యక్తిగా పేరు గడించిన వ్యక్తి నవజోత్ సింగ్ సిద్ధు. మొదటగా బీజేపీలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. తర్వాత ఆప్ పార్టీలోకి వెళ్లిన నవజోత్ సింగ్ సిద్ధుకి సంబంధించి వాళ్ళ కుటుంబానికి, ఆయన భార్యకి సంబంధించి ఒక వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా నిలిచింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ చేపట్టిన ఆ సనాతన ధర్మం, అంతకు ముందు నుంచి ఆర్ఎస్ఎస్ చేపట్టిన సనాతన ధర్మం, అంతకుముందు నుంచి బీజేపీ చేపట్టిన ఆ సనాతన ధర్మం అనేది, సనాతన ధర్మాన్ని చూసుకుంటూ అడుగులు ముందుకేసుకుంటూ వెళ్లేవారు. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వైద్యాన్ని, ప్రకృతినే నమ్ముకుంటున్న ఆ పరిస్థితి ఉంటుంది. అలాంటి సనాతన ధర్మంలోని ప్రకృతి వైద్యాన్ని నమ్ముకొని తన భార్యని, ఆ చావు అంచుల దాకా వెళ్లిపోయిన తన భార్యని బయటికి తీసుకొచ్చిన అరుదైన ఘటన, విశేష ఘటన, ఒక ప్రతిభ కనబరిచిన నవజోత్ సింగ్ సిద్ధు పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే తన భార్య
ఆ నవజోత్ కౌర్ సిద్ధు ఆ క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ బారిన పడి తీవ్రంగా క్యాన్సర్ తో పోరాడుతున్న పరిస్థితి ఉంది. ఒకానొక సమయంలో ఆమె స్టేజ్ 4 కి దాటుకునేసరికల్లా ఆమె బతకటం కష్టం అంటూ కూడా ఆ వైద్యులు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. వైద్యులు చేతులు ఎత్తేసినా సరే తన భార్యని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి ఏదైతే హిందువులు ప్రధానంగా నమ్మే ఆ చెట్టు పుట్ట నీరు నిప్పు ప్రతి ఒక్కటి గాలి వానను కూడా దేవుడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వైద్యాన్ని నమ్ముకొని అడుగులు ముందుకేసే భారతదేశం పురాతన కాలం నుంచి కూడా ప్రకృతి వైద్యాన్ని నమ్ముకొని ఆ ప్రతి ఒక్క వైద్యానికి విరుడుగు అదేనంటూ కూడా ప్రకృతి వైద్యాన్ని నమ్ముకొని అడుగులు ముందుకేసే భారతదేశానికి మరొకసారి సిద్ధు తన భార్య ద్వారా ఆ ప్రకృతి వైద్యం మంచిది, ప్రకృతి వైద్యమే బెటర్ అంటూ కూడా మరొకసారి నిరూపించిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఎవరైతే నవజోత్ సింగ్ సిద్ధుకి సంబంధించిన భార్య నవజోత్ కౌర్ సిద్ధుకి సంబంధించి క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ బారిన పడి ఆ క్యాన్సర్ తో పోరాడి ఎదురొడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆమెకు సంబంధించి వైద్యులందరూ కూడా చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఆమె బతకటం కష్టం అని చెప్పారు. అలాగే 100కి 97% ఆమె చనిపోయింది అని అందరూ కూడా డిక్లేర్ చేసిన పరిస్థితి ఉంది వైద్యులందరూ కూడా. కానీ తన భార్యని ఎట్టి పరిస్థితిలో బతికించుకోవాలి, తన భార్యని ఎట్టి పరిస్థితిలో తన కుటుంబ సభ్యులతో ఉంచుకోవాలి, అలాగే తన భార్యని ఈ భూమి మీద లేకుండా నేను చూడలేనంటూ కూడా ఆ సిద్ధు ఒక కంకణం కట్టుకున్నారు. ఏదైతే ప్రకృతి వైద్యాన్ని నమ్ముకొని ప్రకృతి వైద్యమే ఆహార పదార్థాలుగా గుమ్మడికాయ, దానిమ్మ, విసురి, బీట్రూట్, ఆ వాల్నట్ తో తయారు చేసిన జ్యూసులు తీసుకుంటూ కూడా ఆమెని ఆ క్యాన్సర్ నిరోధక ఆహారాలు మాత్రమే ఆమెకి పెట్టి కొబ్బరి నూనె అలాగే కొలెస్ట్రాల్ నూనెలు లేదా బాదం నూనెలతో చేసిన వంటలు మాత్రమే తీసుకొని ఆమెని క్యాన్సర్ నుంచి ప్రాణాపాయ స్థితి నుంచి ఏదైతే వైద్యులు 98% చనిపోతుందని డిక్లరేషన్ చేసిన తర్వాత ఆ సిద్ధు ప్రకృతి వైద్యాన్ని నమ్ముకొని ప్రకృతి వైద్యంలోని ఆ వివిధ పదార్థాలు వివిధ వస్తువులే ఆమెకి ఆహారంగా ఇచ్చి క్యాన్సర్ నుంచి బయటపడి దిగ్విజయంగా ఆమెని ప్రాణాలతో నిలబడతో ఒక్కసారిగా సిద్ధు పేరు ప్రశంసలు జల్లు కురుస్తుంది. ఆమె భార్య చనిపోకుండా ఆ భూమి మీద ఇంకా ఉండటం అనేది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ప్రకృతి వైద్యం అందించిన నవజోత్ సింగ్ సిద్ధుకి ఆ భారతదేశ వ్యాప్తంగా సెల్యూట్ కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అలాగే ఏదైతే నవజోత్ సింగ్ సిద్ధుకు సంబంధించి కూడా తన భార్య చనిపోతుంది బతుకుతుంటూ కూడా డాక్టర్లు డిక్లేర్ చేసిన తర్వాత తన భార్య చనిపోకూడదు, ఎందుకు చనిపోవాలి, నేను ఎందుకు పోరాడకూడదు అని కూడా భీష్మించి కూర్చున్న ఆ నవజోత్ సింగ్ సిద్ధుకు సంబంధించి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు మొదలైంది. ఏదైతే భర్త ప్రాణాలను తీసుకుపోతున్న యముడు వెంటపడి తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకున్నారని సతీ సావిత్రి గురించి పురాణాలలో చదువుకున్నాం. కానీ అలాంటి క్యారెక్టర్ నిజ జీవితంలో ఉంటే, అది మగవాడి రూపంలో ఉంటే అది ఖచ్చితంగా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఆ రూపంలోనే ఉంటారని. ఎందుకంటే దాదాపుగా చనిపోయిన ఆయన భార్యని సిద్ధు కాపాడుకున్నారనే చెప్పుకోవాలి. అలా ఇలా కాదు, ఆయన చేసిన పోరాటం మాత్రం అనన్య సామాన్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే ప్రతి క్షణంలోనూ ఆమె ప్రాణాన్ని యముడు తీసుకెళ్తుంటే ఎప్పటికప్పుడు అడ్డుపడి వెనక్కి తెచ్చుకున్నారు నవజోత్ సింగ్ సిద్ధు అనే చెప్పుకోవచ్చు. అలాగే సిద్ధు భార్య పేరు నవజోత్ కౌర్. ఆమెకు సంబంధించి కొన్నేళ్ల క్రితం ఆమెకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అలాగే మొదట్లోనే ఆమెకి క్యాన్సర్ వచ్చిందని గుర్తించినప్పటికీ చికిత్స చేయించినప్పటికీ తగ్గిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఒకసారిగా కుమారుడు పెళ్లి తర్వాత ఆమె అనారోగ్యం ఒకసారిగా తిరగబెట్టింది. ఎందుకు ఆరోగ్యం తిరగబెట్టిందని టెస్టులు చేస్తే ఆమె స్టేజ్ 3కి వచ్చేసారని కూడా డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా ఆమె కుటుంబ సభ్యులు ముఖ్యంగా నవజోత్ సింగ్ సిద్ధు విస్తుపోయిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా పట్టు వదలని విక్రమార్కులాగా ఆ నవజోత్ సింగ్ సిద్ధు సొంతగా చికిత్స చేయించారు, ఫలితం లేకపోయింది. అలాగే స్టేజ్ 4 క్యాన్సర్ కి వెళ్లిపోయింది. డాక్టర్లు ఇంకా బతకనని తేల్చి చెప్పేసిన పరిస్థితి ఉంది. కేవలం ఆమె బతకటం 3% మాత్రమే ఛాన్స్ ఉందని, 95% ఆమె చనిపోయినట్టేనని డాక్టర్లందరూ కూడా డిక్లేర్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ సిద్ధు మాత్రం ఎక్కడా నిరాశ పడలేదు, దిగులు పడలేదు. ఆ పోరాటమే ఆ ధ్యేయంగా, భార్యను బతికించుకోవటమే ధ్యేయంగా అడుగులు ముందుకేసిన పరిస్థితి ఉంది. భార్యను ఇంటికి తీసుకెళ్లాడు, సొంతగా ఆ వైద్యం ఆయనే కొనసాగిస్తూ ఆ వైద్యం ఆయనే చేసిన పరిస్థితి ఉంది. ఈసారి పూర్తిగా ఆ వైద్యుల మీద ఆధారపడకుండా కొన్ని ప్రత్యేకమైన చికిత్సా పద్ధతులను ఆ నవజోత్ సింగ్ సిద్ధు భార్య మీద ప్రయోగించాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే క్రమశిక్ష, కఠినమైన జీవన శైలి,
ఆ సరైన ఆహార నియమాలను అనుసరించి క్యాన్సర్ పై ఆయన తన భార్య కోసం పోరాడాడని చెప్పుకోవచ్చు. ఆయుర్వేద పద్ధతులు, ప్రత్యేకమైన ఆహార నియమాలు ఆ నవజోత్ సింగ్ సిద్ధు కౌర్ చికిత్సలో కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ ప్రకృతి వైద్యంలో నుంచి వచ్చిన నిమ్మరసం, పసుపు, యాపిల్, సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి ఆహార పదార్థాలను ఆమెకి ఆ పద్ధతిగా తీసుకుంటూ ఆమెకు పద్ధతిగా ఇచ్చుకుంటూ వచ్చిన పరిస్థితి. అలాగే ఆ గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్రూట్, వాల్నట్ తో తయారు చేసిన జ్యూసులను కూడా ఆహార భాగంగా ఆమెకి చేసి ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఆమె ఆహారంలో యాంటీ ఇన్ఫ్లేటమటరీ అలాగే క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్న పదార్థాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వంటలలో ఆ కొబ్బరి నూనె, కొలెస్ట్రాల్, ఆ కోల్డ్ ప్రెస్ నూనెలను లేక బాదం నూనెలు మాత్రమే ఆయన ఉపయోగించి ఆమెకు వంటలు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఉదయం టీలో దాల్చిన చెక్క, లవంగాయలు, బెల్లం, యాలకులు తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చికిత్సను సిద్ధునే దగ్గరుండి చూసుకున్నాడు, సిద్ధునే దగ్గరుండి ఆమెకు చికిత్స చేశాడు. అలాగే ఆమెకు పూర్తిగా కావాల్సిన ఆహార పదార్థాలు, క్యాన్సర్ నుంచి బయటకు పడే ప్రకృతి వైద్యం ఏదైతే ఉందో దాన్ని ఆమెకు అందించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆ భారతదేశంలో మరొకసారి ఆ ప్రకృతి వైద్యంగా అందించి థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.